సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ముగిసింది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుంచే సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సు తారతమ్యం లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షల్లో ఉంటారు. ఉపవాస దీక్షలలో బలహీనతలు, వ్యసనాలను జయించొచ్చని ఇస్లాం మత గురువులు చెప్తారు. ఉపవాస దీక్షలు సహారితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. ఈ ప్రార్థనల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఎంపీ అభ్యర్థి బాలశౌరి, వైసీపీ అభ్యర్థి పేనికిట్టు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. जन्नत में मेरा साथी कौन है, मेरा दोस्त कौन है? मूसा अलैहिस्सलाम का दोस्त कौन रहेगा जन्नत में? क्या तुम नहीं रहेंगे? अरे नबी है, 4 पैगंबर बड़े बड़े हैं अल्लाह के रसूल के बाद। नूह अलैहिस्सलाम, इब्राहिम अलैहिस्सलाम, मूसा अलैहिस्सलाम, ईसा अलैहिस्सलाम, ऐसे नबी सवाल कर रहे हैं मेरा जन्नत का साथी कौन है? अल्लाह तबारक व तआला ने कहा कि मार्केट में जो दुकान है, गोश्त का जो मार्केट है, उसमें जो दुकान है, इसमें जो आखिरी दुकान है गोश्त की दुकान, वो खसाब तुम्हारा दोस्त है जन्नत में, वो तुम्हारे साथ रहेगा. ఆలోచన మేరకు మన అందరం మంచి స్నేహ భావంతో ఉండి ప్రపంచం శాంతిగా ఉండాలని, అందరం కూడా ఒక సోదర భావంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈద్ ముబారక్. ఇందాక మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఈద్గా గురించి చెప్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కాంపౌండ్ వాల్ సమస్య ఉంది. ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం. మరి గేదెలు కానీ ఎటువంటి ఏమీ లేకుండా దీన్ని కాపాడుకోవడం కోసం ఒక కాంపౌండ్ వాల్ కావాలని చెప్పేసి ముస్లిం పెద్దలు సోదరులంతా కూడా అడిగారు. తప్పకుండా అది 10 లక్షలు కానీ, 20 లక్షలు కానీ, 30 లక్షలు కానీ వచ్చే సంవత్సరంలో మీకు కాంపౌండ్ వాల్ నిర్మిద్దామని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేస్తూ ప్రపంచ శాంతి కోసం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మీరు చేసినటువంటి ప్రార్థనలు ఫలించాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడే పెద్దలు బాలశౌరి గారు, ఎందుకంటే నా చిన్నతనం నుంచి ఇక్కడ అంతా కూడా నాకు పరిచయం, అలాంటిగా ఈద్గా ఎప్పుడు అదే స్టేజ్లో కనబడుతూ ఉంది. దీనికి ఒక మంచి ఉన్నతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరులు మసీదులో వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. కనీస అవసరాలు ఇక్కడ వసతులు కల్పించాల్సిన అవసరం. దాంట్లో నా వంతు కూడా భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ, ఈ 4 రోజులు మనం చేసిన ఉపవాసాల్లో, మనం చేసిన దువాలో మీరు మనసులో కోరుకున్న ప్రతి ప్రార్థన కూడా మన కుటుంబం కొరకు కానీ, మన స్నేహితుల కొరకు కానీ ప్రతి ప్రార్థన నెరవేరాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటూ, అలానే నాడు బయాన్లో విన్నట్టు మనం ఇస్లాం నుండి నేర్చుకునేది నలుగురికి సహాయం చేయమని, పేదలకు సహాయం చేయమని, అందరికీ సహాయం చేస్తూ మన తల్లిదండ్రులు మాత్రం అనాథాశ్రమంలో పెడితే మాత్రం మనకు ఆ పుణ్యం కానీ అల్లా నుంచి దీవెన కానీ రాదని ఇప్పుడు చెప్పడం జరిగింది మౌలానా గారు. నిజంగా చాలామందిని చూస్తూనే ఉంటాం, మొత్తం చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు కానీ తల్లికి మాత్రం ఇంట్లో ఒక రూమ్ కూడా ఉండదు. నిజంగా నాలాంటి వయసు ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే లేదా ఒక చోట ఉన్నామంటే కారణం తల్లిదండ్రులు.
కాబట్టి మనం ఆ స్థానానికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా మంచి స్థానంలో చూసుకోవాలని చెప్పిన మాటలు తప్పకుండా ఇక్కడున్న విన్నవారందరూ మౌలానా గారు మాటలు విన్నవారందరూ శిరసా వహిస్తారని ఖచ్చితంగా रमजान तो ईद मुबारक। ये रमजान में आपको क्या करे, ये पूरा दिन हमारे को मालूम, ये कंट्रोल ओवर द बॉडी, माइंड एंड हार्ट, तीनों कंट्रोल करना आपको मालूम। ये तीनों कंट्रोल करने से आप हर दिन नमाज करते हैं, 5 बार नमाज करते हैं। ये 5 बार नमाज करने के बाद आपको पूरा बॉडी माइंड में कंट्रोल हो सकता है। तो इसके वास्ते आप कोई दुआ करो, आपको भी करो, अल्लाह से भी दुआ करो। आमीन आमीन। तो ये प्लेस में हम पोस्ट से बनाया है, ये अच्छा नहीं था। ये मेरे को दोनों माँ हर दिन पहले नमाज में थोड़ा दुआ करो, बोल के प्रार्थना करें। जरूर से जरूर। और तमाम लोग इंशाल्लाह आइंदा साल तक खुशियों से, सेहत से, कारोबार से और ज़राअत से, हर किस्म से जो है फायदे में रहना, सेहत से रहना, और इंशाल्लाह अल्लाह से दुआ करेंगे। हाजी साहब भी इंशाल्लाह, हाजी साहब भी सलामती से रहना, उनकी सेहत अच्छी रहना। ईदगाह की जो कमेटी काम करती है वो तमाम लोग सेहत से रहना, हम दुआ करेंगे इंशाल्लाह। सियासत से की बात नहीं है यहाँ पर, मगर अल्हम्दुलिल्लाह अच्छे रोजा आना, अच्छे दिन आना, मुसलमानों को हिंदुस्तान में सर उठा के फखर से अच्छे से जीने का वक्त आना, कोई किसी के सामने झुकने का नौबत अल्लाह ताला नहीं लाना, बोल के हर मुसलमान हिंदुस्तान में जो 40 करोड़ मुसलमान हैं सर उठा के जो है अल्हम्दुलिल्लाह जीने का वक्त ला। ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు అందరికీ అనుసరణీయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. 33వ డివిజన్లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈరోజు ప్రతి పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో జగన్ గారి దయ వల్ల చదువుకోవడం, తక్కువ వారు కూడా అంటే పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఈరోజు పనులు మానేసి ఈరోజు చదువుకి వెళ్ళేలాగా మనం చూస్తాం. కానీ ఒకప్పుడు ఇటువంటి ముఖ్యమంత్రి లేని రోజుల్లో, ఇటువంటి ఎంకరేజ్మెంట్ లేని రోజుల్లో కూడా జ్యోతిరావు పూలే గారు ఆయనే కాకుండా వాళ్ళ సతీమణి గారిని కూడా తీసుకెళ్ళి బేసిక్గా ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఎంకరేజ్ ఆ రోజుల్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆడవాళ్ళంటే వంటింట్లోనే ఉండాలి, వంటింట్లో పనులు మాత్రమే చేయాలి, మగవాళ్ళు బయటికి వెళ్ళాలి అనుకుంటున్న ఆ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి చదువు అనేది అవసరం. ఆడ మగ తేడా లేదు, కులాలు తేడా లేదు, అగ్రవర్ణాలు తక్కువ వర్ణాలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి విద్య అందితేనే సమాజంలో సమానత్వం అనేది వస్తుందని ఆశించి ఆ రోజు ముందుకెళ్ళిన ఆయన ఎంతమందికి ఆదర్శంగా ఆయన 1827లో పూనాలో జన్మించారు. ఆయన ప్రధాన ఉద్దేశం కుల నిర్మూలన, అగ్రవర్ణం నిమ్న వర్ణం అనేది లేకుండా నిర్మూలించడం ఆయన ముఖ్య ఉద్దేశం. రెండవది, ఆ రోజుల్లో స్త్రీలను ఎవరు చదువుకొనిచ్చేవాళ్ళు కాదు. స్త్రీలను ఎప్పుడు వంట గదిగే ఒక పని మనిషిగా, ఒక భారీగా అంటే చూసేవాళ్ళు కానీ గౌరవించేవాళ్ళు కానీ. అది దాని గురించి ఎక్కువగా పోరాడి ఆయన స్త్రీ అభ్యున్నతికి బాగుపడ్డారు. సో మనం తీసుకుంటే 1990 నుంచి మనం తీసుకుంటే నిరక్షరాస్యత బాగా తగ్గింది. మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో తీసుకుంటే 12% ఉంది నిరక్షరాస్యత. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నిరక్షరాస్యత అంటే ఇల్లిటరసీ రేటు. వలందపాలెంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వైసీపీ కన్వీనర్ శీలం బాబ్జీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన జ్యోతిరావు పూలే గారి
197వ జయంతి సందర్భంగా వలందపాలెంలో ఆయన విగ్రహం దగ్గర ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన బీసీ, ఎస్టీ, మైనార్టీలు అలాగే కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి ఎన్నో మన్ననలు పొందిన నాయకుడు జ్యోతిరావు పూలే గారు. ఆయనకి ఇవాళ జయంతి సందర్భంగా ఆయన ఘనంగా ఆయనకి ఇవాళ జయంతి వేడుకలు ఇలా వలందపాలెంలో ఆయనకి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని ఆయన విగ్రహానికి పలువురు బీఎస్పీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ బాలాజీ, బొమ్మిడి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రజలందరికీ నా జైభీములండి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. ఆయన ఆశయాలను బహుజన్ సమాజ్వాదీ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని మీకు చెప్తూ సెలవు తీసుకుంటాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ యూత్ యువజన నాయకులు అందరూ వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆశయాలతో ముందుకు సాగుతామని కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సెక్కుబైన సుబ్రహ్మణ్యం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ ఆఫీస్లో ఘనంగా జరిగింది. వారు మహారాష్ట్ర పూణేలో జన్మించి ఈ భారతదేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి మహానుభావుడు. వారు బహుజన కులాలకి విద్య నేర్పించి ఈ భారతదేశంలో పూర్వం కొన్ని కులాలకు విద్య నేర్పేవాళ్ళు, కొన్ని కులాలకు విద్య నేర్పేవాళ్ళు కాదు. అప్పుడు వారు విద్య నేర్చుకుని వారి భార్యకి సావిత్రిబాయి పూలే గారికి వారికి కూడా విద్య నేర్పి వారు ఈ భారతదేశంలో మొదటి మహిళా టీచర్ అవ్వగా వీరు జ్యోతిబా పూలే గారు ఈ భారతదేశానికి ఈ బహుజన కులాలకి ఒక మహాత్మా, ఒక దేవుడి కింద ఇవాళ కొలవబడుతున్నారంటే విద్య నేర్పి విద్యతోనే అభివృద్ధి చెందారు. ఈ కుల మతాలన్నీ పోవాలంటే విద్యతోనే అభివృద్ధి చెందారనేది గమనించి వారు గ్రహించి ఈ పార్టీ ముఖ్య నేతలపై నిరాధార ఆరోపణలు చేసిన 5గురిని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్టు కృష్ణా జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలో క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తూ పార్టీ ముఖ్య నేతలపై నిరాధార ఆరోపణలు చేసిన 5గురిని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంకు చెందిన దాదా సాహెబ్, శాంతిరాజు, కోన నాగార్జున, గన్నవరంకు చెందిన షేక్ చాంద్ బాషా, పెరణకు చెందిన కేదారేశ్వరరావులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు. తమకు టికెట్లు దక్కలేదన్న అక్కసుతో ఈ 5గురు పార్టీలో క్రమశిక్షణ తప్పి నిరాధార ఆరోపణలు చేశారన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సంజీవ్ రెడ్డి తెలిపారు. బహిష్కరణకు గురైన వారితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. పార్టీలో ఉన్న నేతలు వీరితో సత్సంబంధాలు పెట్టుకున్నట్టు తెలిస్తే వారిపై కూడా ఇటువంటి కఠిన చర్యలే ఉంటాయని సంజీవ్ రెడ్డి హెచ్చరించారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మీడియాలో, పేపర్లో మీరు చూస్తూ ఉన్నారు. ఒక 4-5 వ్యక్తులు క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తూ హెల్దీ లాంగ్వేజ్ వాడుతూ జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని కూడా అబ్యూజ్ చేసే విధంగా వారు మాట్లాడటం, మీడియా ముందుకు రావటం చాలా బాధాకరం. వారి మీద మాకు సానుభూతి ఉంది తప్ప ఎటువంటి వివక్ష కానీ ఇంకోటి కానీ లేదు. అయితే సమ్ ఎక్స్టెంట్ వరకే పార్టీ భరిస్తుంది తప్ప పరిధి దాటి, గీత దాటిన తర్వాత ఎంతటి వారినైనా సరే, ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే క్రమశిక్షణ మించి దాటి వెళ్ళడానికి వీల్లేదు. పెడన్న నియోజకవర్గం నుంచి కేదారేశ్వరరావు, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి దాదా సాహెబ్ అండ్ అలాగే కోన నాగార్జున, అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి షేక్ చాంద్ బాషా, ఈ 5గురు మీడియాలో కానీ పేపర్లో కానీ పార్టీని, నాయకుల్ని అల్లరి చేస్తూ వారికి ఏదో అన్యాయం జరిగిందని, ఎవరెవరికో ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. జిల్లాలో అన్ని సీట్లలో కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. 7 అసెంబ్లీ సీట్లు ప్రకటించారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెడనలో వివిధ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెడన పట్టణంలో గుడివాడ రోడ్లో గల ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ నాయకులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల రాము, సీనియర్ నాయకులు కటకం ప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లింలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చే ముస్లింలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎస్ఐ సూర్య శ్రీనివాస్ పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి గెలిపే మాదిగలు గెలుపు అని మచిలీపట్నం ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యకు ఆ పేరు తీసేసి యావత్తు దళిత జాతిని వైసీపీ అవమానించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా విభజించి కనీసం ₹1 కూడా కేటాయించకపోవడం చాలా దారుణమన్నారు. మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవలో 1% కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపలేకపోయారన్నారు. జగన్ ఓటమి మాదిగల అభివృద్ధికి తొలిమెట్టని దళితవాడలో ఇదే నినాదంతో ముందుకు వెళ్లి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొల్లూరి బసవ మాదిగ, ఎంఆర్పీఎస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ సువర్ణరాజు, కొక్కిలిగడ్డ నవీన్, సిద్దల జయరాజు, వేల్పుల మధు, జూనుపొడి గణేష్, చిట్టిబాబు, బండ్లపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. 27 పథకాలు మాకు ఉంటే ఎంతో కొంత మా సంక్షేమం ముందుకెళ్ళేది కదా, ఎంతో కొంత ఆర్థికంగా బలపడేవాళ్ళం కదా. ఎందుకు నువ్వు పథకాలు రద్దు చేయడం వల్ల మా అభివృద్ధిని రద్దు చేసినట్టే కదా. ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్య పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, 27 పథకాలు రద్దు చేసావు. విదేశీ విద్య వల్ల ఎన్ని వేల మంది వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి డబ్బులు ఖర్చు లేకుండా స్వచ్ఛంగా వెళ్ళి చదువుకుంటున్నారు. దానికి నీవు జగన్ విదేశీ విద్య అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంబేద్కర్ స్థానంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఆయన పేరు స్థానంలో ఎవరైనా ఊహించుకోగలరా? ఎంత అవమానం జరిగింది. నువ్వేమన్నా నీ సొంత కంపెనీలో ఉన్నటువంటి సొమ్మును తీసుకొచ్చో, నువ్వు లేకపోతే నీ సాక్షికి సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నీ ఆస్తులు అమ్మి ఏమైనా తీసుకొచ్చి విదేశీ విద్య ఖర్చు పెడుతున్నావా? ఇది ప్రభుత్వం సొమ్మే కదా, ప్రజాధనమే కదా. అంటే అంబేద్కర్ని అవమానించిన, సంక్షేమ పథకాలని రద్దు చేసిన, మాదిగలో లక్ష్యం ఎంఆర్పీఎస్ని నువ్వు పట్టించుకోకపోయినా నీకు ఓటేయాలా? నీకు ఓటు అడిగే హక్కు ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి, ఏ ఎంపీ అభ్యర్థికి లేదు. ఎందుకనంటే నువ్వు దళితులు మేనమామ అంటూనే దళితుల్ని ఎంఎస్పీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశంలో మేము మాట్లాడాలనుకున్నది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమాదిగ గారిని విస్మరించి మా యొక్క ఎస్సీ వర్గీకరణను చేయమని అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధం అవుద్దనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్క మాదిగ వారు ఆలోచించాలి. 50 ఏళ్ల చరిత్రలో మాదిగ ఉపకులాలు పొందినటువంటి అభివృద్ధిని 1999 నుంచి 2004 లోపు దానికి మించిన అభివృద్ధిని పొందారు. ఆ చరిత్ర అనేది ఎవరు మార్చలేనిది. దానిని ముందుకు నడిచి ఆయన ఈనాటికి ఆటుపోట్లను ఎదుర్కొన్న, బాధలను పడినా, అవమానాలను పడినా కూడా 30 సంవత్సరాల మట్టి అల్లు పెరగని పోరాట యోధుడిగా పోరాటం చేయటమే లక్ష్యంగా పెట్టుకొని ఏ పదవిని ఆశించకుండా ముందుకు పోయినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో 30 సంవత్సరాలు ఒక రిజర్వేషన్ మీద నడిచినది ఏదైనా ఉందంటే ఇది రెండోదిగా చెప్పుకోవాలి. అమెరికాలో నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు ఏ విధంగా అయితే పడలేదో అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సోదరులకి మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ల ఫలాల్లో వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని సమన్వయం చేయడం కోసమే ఈ యొక్క ఉద్యమం చేశాం. కృష్ణా జిల్లా రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీ నియామకం అంగరంగ వైభవంగా జరిగింది. కునపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీ నియామకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది సోడిశెట్టి బాలాజీరావు మరియు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బురగడ్డ అశోక్ కుమార్ హాజరై వీరందరికీ నియామక పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షురాలిగా లంకిశెట్టి నీరజ, ఉపాధ్యక్షురాలిగా బడుగు ఉమాదేవి, మోపిదేవి గోవర్ధనమ్మ, ప్రధాన కార్యదర్శిగా మానేపల్లి ఉషారాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముక్కు రంగమణి నియమితులయ్యారు. 40-45 ఏళ్ల చరిత్ర కలిగిన రాధారంగ మిత్రమండలిలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయం. ఈ 40-45 ఏళ్లలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఒక మహిళ రాధారంగ మిత్రమండలిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం అనేది 45 ఏళ్ల తర్వాత ఇది తొలిసారి. ఇది మీ గతంలో ఎన్నడూ మనం ఊహించిన సంఘటన. ఇది ఒక నవతరానికి, ఒక భవిష్యత్తులో మహిళలు కూడా రంగాభిమానులు ఉన్నారు. రంగా గారి కోసం ఆయన స్థాపించిన మిత్రమండలి కోసం ఎంత త్యాగానికైనా మహిళలు నడుం కట్టుతారని చెప్పి వారు మనకు ఒక మంచి సంకేతం. రంగా గారి అభిమానులు కానివ్వండి, రాధా గారి అభిమానులు కానివ్వండి, అలాగే ప్రజలకు కూడా ఒక మంచి సంకేతం ఇచ్చేందుకు గాను ఈ నియామకం ఉపయోగపడుతున్న నా అభిప్రాయం. మా సోదరి లంకిశెట్టి నీరజ్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. మా పిల్లడి గారి మరదలు. వీళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి వీళ్ళ తండ్రి గారు సుబ్బారావు గారు తెలుసు, వీళ్ళ మామగారు తెలుసు, 2 కుటుంబాలను బాగా తెలుసు. గత 40-30 ఏళ్ళ మధ్య బాగా తెలిసిన విషయం. సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు బాగా తెలిసిన విషయం. ఈ 2 కుటుంబాలను బాగా తెలిసిన గత 30 ఏళ్ళ మధ్య తెలిసిన. ఈవిడ గత 10 ఏళ్ళ మధ్య నుంచి రాజకీయాలకు వచ్చారు. ఈ రోజున పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు, అలాగే ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మచిలీపట్నంలో కొత్త వరుడి సృష్టించాలనే ఉద్దేశంతో రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీని నియమించినందుకు వాళ్ళు చాలా ఆనందపడుతున్నాను. నేను ఎప్పటి నుంచో ఆశయం మచిలీపట్నమే కాదు అన్ని చోట్ల కూడా మహిళలను భాగస్వామి చేయాలని. అలాంటిది ఈ రోజున మన గౌరవనీయులైన మాకు అండగా ఎప్పుడు ఉండే సోడిశెట్టి బాలాజీ గారు కానీ, మరి గత 4 రోజుల క్రితమే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికైన మా సోదరుడు మరో మిత్రుడు బోరగడ్డ అశోక్ కుమార్ గారు కానీ ఈ యొక్క కమిటీకి ముఖ్య అతిథులుగా వచ్చారు. లంకిశెట్టి బాలాజీ గారు కూడా ముఖ్య అతిథి, ఆయన అనివార్యం వలన రాలేకపోయారు. అలా కనీసం ఈ రోజున ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగా గారు ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు, అన్ని కులాల్లో ఉన్నారని నిదర్శనం. ఈ రోజున అధ్యక్షురాలుగా మా లంకిశెట్టి నీరజ గారిని, అలాగే బీసీ నాయకురాలు తర్వాత నా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాధారంగ మిత్రమండలి వారికి చేసిన నూతన కార్యక్రమం, మొదటి కార్యక్రమం ఇదే. రాధారంగ మిత్రమండలి అంటే బుల్లెట్ ధర్మ గుర్తుకొచ్చాడు. అసలు బుల్లెట్ ధర్మ అంటే బుల్లెట్ ఎందుకు పేరు వచ్చింది అంటే, ఆ రోజుల్లో బుల్లెట్ మీద రంగా గారిని తిప్పిన వ్యక్తి మన బుల్లెట్ ధర్మ. మరి నాకు తెలిసి మేము తిరుగుతున్న రోజుల్లో బందర్లో ఏదైనా కార్యక్రమం, రాధారంగ మిత్రమండలి కార్యక్రమం ఏదైనా చెయ్యాలంటే బుల్లెట్ ధర్మానే. ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద మారుమూలు ఎక్కడికి వెళ్ళినా మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి కార్యక్రమం అంటే బుల్లెట్ ధర్మం గుర్తుకొస్తారు. అలాంటి కార్యక్రమం ఇది. ఏది ఏమైనా ప్రతి పొలిటికల్ పార్టీలు అందరూ కూడా రాధారంగ మిత్రమండలి ఎలక్షన్ ముందు గుర్తుకొస్తాయి. వాళ్ళకి రంగా గారి ఫోటో ముందుకు వస్తుంది. సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనతో ప్రారంభమైన కార్యక్రమం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, సాయి గాయత్రి మహామంత్ర మధ్య డాక్టర్ వై బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ అరుణ కాత్యాయని దంపతులు పూర్ణకుంభంతో స్వామి మందిర ప్రవేశం చేశారు. అనంతరం పాతూరి జ్ఞానేశ్వర శర్మచే విఘ్నేశ్వర పూజ, స్వామి దివ్య పాదుకాభిషేకం, అష్టోత్తర పూజ నిర్వహించగా బేతవోలు ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి స్వామి అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కొమరిగిరి చంద్రశేఖర్, సమితి మెడికల్ సమన్వయకర్త డాక్టర్ కేశవ ప్రసాద్, ఆధ్యాత్మిక సమన్వయకర్తలు వై సాయిబాబు, తుర్లపాటి గిరీష్ బాబు, ఎస్ బాల త్రిపుర సుందరి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం జ్యోతి భజనలు. స్వామి యొక్క 99వ పుట్టు పండుగని సందర్భంగా 99 రోజులు పట్టణంలో ఉన్నటువంటి వివిధ భక్తుల ఇళ్లల్లో స్వామి జ్యోతి స్వరూపంలో ఈ 99 రోజులు ఇక్కడ ఉండటం, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చటము జరుగుతుంది. అయితే జ్యోతి యొక్క ప్రాశస్యము, విశిష్టత మన అందరికీ కూడా తెలుసు. అంధకారాన్ని పటాపంచలు చేసేది జ్యోతి, జ్ఞానాన్ని అందించేటువంటిది జ్ఞానజ్యోతి. స్వామి యొక్క భాషలో చెప్పాలి అంటే ఇది ప్రేమ జ్యోతి.
అందరి హృదయాల్లో ప్రేమభావాలను పెంచుకుంటూ ముందుకు తీసుకువెళ్ళేటువంటిది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ 99 రోజులు ప్రతిరోజు జరిగే మాజీ ఉపసభాపతి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బురగడ్డ వేదవ్యాస్కు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. మాజీ ఉపసభాపతి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బురగడ్డ వేదవ్యాస్కు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. పెడన అసెంబ్లీ టీడీపీ టికెట్ ఆశించి గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మాజీ ఉపసభాపతి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బురగడ్డ వేదవ్యాస్ ను జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి, పార్టీ నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము తదితరులు ఆయన నివాసంలో కలిశారు. రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాల్సిందిగా వేదవ్యాస్ ను కోరినట్టు ఈ సందర్భంగా బాలశౌరి తెలిపారు. వేదవ్యాస్ కు సముచిత స్థానం కల్పించేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో చర్చిస్తానని బాలశౌరి హామీ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు, మాజీ ఉపసభాపతి పెద్దలు వేదవ్యాస గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాం. మొట్టమొదటిగా అదే రకంగా వారి ఫాదరు 1967 నుంచి ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఇద్దరు ప్రజలకు సేవలు అందించి అనేకమైనటువంటి విస్తృత పరిచయాలు కలిగినటువంటి కుటుంబం వేదవ్యాస గారి కుటుంబం అందరికీ తెలుసు. సరే, కొన్ని కారణాల దృష్ట్యా అది తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వటం జరిగింది. అయితే వ్యాస గారికి కూడా ఏ రకంగా న్యాయం జరగాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయనకు కూడా రాజకీయంగా న్యాయం జరిగేలా చూస్తాం తప్పకుండా. సో ఆ విషయం మీద మాట్లాడాం. సో వారి మనసులో అయితే వేరే ఆలోచన ఏమీ లేదు. ప్రజలు కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే ఆయన తప్పకుండా మాతోటే ఉంటారు. సో ఈ గెలుపులో ఆయన కూడా భాగస్వామ్యులు అవుతారు, అందులో ఎటువంటి డౌటు లేదు. సో అయితే పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 1 or 2 daysలో నాకు తెలిసి అన్నీ సెటరేట్ అవుతాయి. అవగానే వేదవ్యాస అన్న తప్పకుండా మా గెలుపు కోసం కృషి చేస్తారు. నాకు ఆప్తులు 20 సంవత్సరాల నుంచి కూడా బాలశౌరి గారు, నేను 2004లో ఆయన ఎంపీగా, నేను శాసనసభ్యుడిగా, అప్పటి నుంచి కూడా మాకు అనుబంధం ఉంది. మరి ఫ్యామిలీ బంధుత్వం రిలేషన్ ఉంది. మాకు కావాల్సిన ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయటం చాలా సంతోషదాయకం. తెలిసిన వ్యక్తి కనుక తప్పకుండా నన్ను ఈ మధ్య కొంచెం అనారోగ్యం ఉండటం మూలంగా నన్ను చూడటానికి మరి ఎన్నికల్లో సహకరించమని అడగటానికి వచ్చారు మర్యాదపూర్వకంగా. కొన్ని సమస్యలు ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. అది బాలశౌరి గారికి కూడా నేను వివరించి చెప్పాను. ఆయన తప్పకుండా 2 రోజుల్లో ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించి మాట్లాడి దానికి పరిష్కార మార్గం కూడా చూస్తామని చెప్పారు. తప్పకుండా నేను ఆయన గెలుపుకి కృషి చేస్తాను. నేను ఆయనతో కలిసి పనిచేస్తాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.